అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఫైనల్ గా ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,680 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నా దాదాపు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,860 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ ఆఖర్లో అమ్మకాల కారణంగా 33 పాయింట్ల నష్టంతో 76,456 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం కేవలం 5 పాయింట్లు లాభపడి 23,264 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.57 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఫైనల్ గా ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,680 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నా దాదాపు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,860 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ ఆఖర్లో అమ్మకాల కారణంగా 33 పాయింట్ల నష్టంతో 76,456 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం కేవలం 5 పాయింట్లు లాభపడి 23,264 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.57 వద్ద ముగిసింది.